నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే మంగళగిరి ఆత్మకూరు పరిధిలోని టాటా హిటాచీ షోరూమ్ గ్రాండ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ఓపెన్ చేశారు. అనంతరం కీలక ప్రకటన చేశారు నారా లోకేష్. వైసీపీ సర్కార్ బుల్డోజర్లతో విధ్వంసం సృష్టించిందని ఆగ్రహించారు. కానీ మేము అభివృద్ధి చేసి చూపిస్తున్నామని ప్రకటించారు. తమది ప్రజల ప్రభుత్వం అన్నారు. ఓడిన చోట గెలవాలన్న ముఖ్య లక్ష్యంతో తాను పనిచేశారని, అందుకే మంగళగిరి నియోజకవర్గాన్ని విడిచిపెట్టలేదని గుర్తు చేశారు నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గాన్ని తాను అస్సలు వదలబోనని ప్రకటించారు. తనను గెలిపించిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటారని స్పష్టం చేశారు. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సాగుతున్నాయని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో జేమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ అభివృద్ధి పైన కూడా ఫోకస్ చేసినట్లు తెలిపారు. టాటా హిటాచీతో పాటు ఇతర అనుబంధ సంస్థలను లక్ష్మీ గ్రూప్ ఇక్కడ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు. అమరావతిలో ఎక్కడైనా పనులు జరుగుతున్నాయి, వాళ్ళందరూ ఎక్కడ ఉండాలంటే మన నియోజకవర్గం మంగళగిరిలోనే ఉండాలి. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఒక మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు రెడీగా ఉంది. గతంలో కూడా చెప్పాను, 2019 ఎన్నికల్లో కరెక్ట్గా 20 రోజుల ముందు వచ్చా. మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థం అవ్వలేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5,300 ఓట్లతో నేను ఓడిపోయాను. కానీ 5 సంవత్సరాలు మీకు అందుబాటులో ఉన్నా, మీ సమస్యలు తెలుసుకున్నా, ఆనాటి ప్రభుత్వం కన్నా మెరుగైన సేవా కార్యక్రమాలు ఆనాడు నేను మీకు అందించాను. 2024 ఎన్నికలు వచ్చినాయి. రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఉన్నారు, ఆయన కూడా బాగా తెలుసు. చాలా మంది శ్రేయోభిలాషులు చాలా మంది వచ్చి రామ్మోహన్ రావు గారి ద్వారా డైరెక్ట్గా నాకు మళ్ళీ మంగళగిరిలో పోటీ చేసే అవసరం నీకుందా, నువ్వు గెలుస్తావా, వైకాపోలేమో ధీమాతో ఉన్నారు, 80% లోకేష్ ఓడిస్తాం, చాలా కష్టమైన నియోజకవర్గం, 1980 తర్వాత గెలవని నియోజకవర్గం, 2 నియోజకవర్గాల్లో కనీసం పోటీ చేయండి అని కోరారు. ఆనాడు వాళ్ళకి ఒకటే పొరపాటున నేను వేరే నియోజకవర్గం వైపు చూస్తే నేను ఓటమి చెందిన వాడవుతాను, ప్రసక్తి లేదు, ఎక్కడ ఓడిపోయానో అక్కడ నేను పోటీ చేస్తా, అక్కడనే గెలుస్తానని చెప్తాను. నేను congratulate from Tata Hitachi side Mr. Rammohan Rao, Mr. Jairam, Bharat Guru and Venkat Guru for creating such a good infrastructure for Tata Hitachi customers here in Andhra Pradesh. This facility, 3 years facility spread over 25,000 square feet is dedicated to the customer of Tata Hitachi. Tata Hitachi enjoys leadership in excavators. We are one of the largest manufacturers of excavators in India for the last 60 years. We have factories in Kharagpur, Dharwad. We manufacture machines, equipment from 2 ton to 120 ton. The kind of confidence is reposed by our customers, and that is the confidence which has brought us here in Andhra Pradesh to build this kind of facility which is created by Lakshmi Group. We are very thankful to them. ప్రధానమంత్రి సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేలా నాయకులు కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 16వ తేదీ జరిగే ప్రధానమంత్రి సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలుగా వైసీపీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుందని, తమకు ప్రభుత్వం 16 నెలల్లో మరలా పునరుద్ధరిస్తూ సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. 140 కోట్ల ప్రజలు లబ్ధి పొందే ఈ జీఎస్టీ సమావేశం రాయలసీమలో నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషితో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఎటువంటి అనుమానం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే అసహించుకున్నటువంటి పరిస్థితి ఉండే 16 మాసాలు ప్రజల ఆశీర్వాదంతో ఉన్నటువంటి ఎన్డీఏ 16 మాసాలు మళ్ళీ ఈ దేశమే కాదు ప్రపంచం ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ చూసే విధంగా తీసుకుంటారంటే దానికి కారణం ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్. ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. మనం ఏ మంచి నిర్ణయం తీసుకున్నాం వెనకడుగు వేయకుండా ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. కాబట్టి మనం ఈ 16 మాసాలు ఊహించిన విధంగా, ఊహకందని విధంగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా మన యువనేత నారా లోకేష్ బాబు
అశ్విని వైష్ణవ్ గారు, ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి గారు బ్రహ్మాండమైనటువంటి ఇప్పటి వరకు దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత పెద్ద ప్రాజెక్టు మన రాష్ట్రానికి చేశారు. గూగుల్ డేటా సెంటర్ రావడం ఈ రాష్ట్ర ప్రజలు ఎంత అదృష్టవంతులు అంటే ఈరోజు ఇవన్నీ జరుగుతున్నాయంటే ప్రధానమంత్రి గారు ఇతోధికంగా పడుతున్నారు కాబట్టి ప్రతి అంశాన్ని ఈరోజు మనకి సహకరిస్తున్నారు కాబట్టి ఎవరు ఎన్ని విమర్శలు చేసినారంటే ఎవరు ఎన్ని ఆందోళన చేసినట్టే ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, అన్ని వర్గాలు ఆనందంగా ఉండాలని స్థిరమైనటువంటి చేసిన ఎవరు ఎన్ని అడ్డంకులు ఆగే పరిస్థితులు తెలియజేస్తూ ఇది నేను కోరిక 30 సంవత్సరాలుగా ఎన్నో మీటింగ్లు ఎన్నో పెద్ద పెట్టండి కానీ ఈరోజు కర్నూలులో సూపర్ విజయోత్సవం ప్రభుత్వం 3 లక్షల మందిని ఏ దగ్గరికి సభ నిర్వహించడం వచ్చిన ప్రతి ఒక్కరికి ట్రాన్స్పోర్ట్ కానీ భోజనాలు కానీ ఎక్కడ ఎవరూ ఇబ్బంది లేకుండా 3 పార్టీల నాయకులు ఈరోజు ఒక సమన్వయంతో పనిచేసి ఈ సభను విజయవంతం చేసి జీవితమంతా ప్రధానమంత్రి గారికి కర్నూలులో జరిగిన సభ త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు రానున్నాయని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. గూగుల్ వంటి ప్రముఖ సంస్థల పెట్టుబడుల వల్ల రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని మంత్రి లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత నవంబర్లో గూగుల్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారని, అప్పట్లో ప్రభుత్వం వారికి అనువైన స్థలాన్ని కూడా చూపించిందని చెప్పారు. ఇది కేవలం MOU స్థాయిలోనే కాదు, పూర్తి అమలుకు దారితీసే ప్రాజెక్టుగా ముందుకు సాగుతోందని లోకేష్ వెల్లడించారు. విశాఖపట్నంలో డేటా సెంటర్లు కాకుండా కృత్రిమ మేధస్సు రంగానికి సంబంధించిన కంపెనీలు స్థాపనకు వస్తున్నాయని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు వెళుతున్న పెట్టుబడిదారుల జాబితాలో టాప్ 10 ఇన్వెస్టర్స్ వివరాలు ఎప్పుడూ తన బ్యాగ్లో ఉంటాయని తెలిపారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్, పెట్టుబడుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ను జాతీయ స్థాయిలో ఒక శక్తివంతమైన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. 2014 నుంచి 19 మధ్యలో మీరు ఒకసారి చూస్తే ఆనాటి ఇండియాస్ లార్జెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆటోమోటివ్ సెక్టర్ కియాని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ చరిత్ర మళ్ళీ తిరిగి రాస్తున్నాం. ఇండియా సింగిల్ లార్జెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్ ఇన్ హిస్టరీ, సుమారుగా $15 బిలియన్ వర్త్ గూగుల్ భారతదేశంలో పెట్టుబడి పెడుతుంది, ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది. ఇది గూగుల్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ US, ది లార్జెస్ట్ డేటా సెంటర్. ఇదేంటంటే అనేక దేశాలు కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేశారు. మన దేశం పైన జీరో అయిన తర్వాత అనేక రాష్ట్రాలను ఇవాల్యుయేట్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం, మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు గ్రహించి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు వస్తాం జరిగింది. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర గెలుపు కాదు, భారతదేశం గెలిచింది. గతంలో ఎట్లయితే మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో, అది ఈ గూగుల్ పెట్టుబడి విశాఖపట్నం రూపురేఖలు మార్చిపోబోతుంది. ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది, రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి. కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే 25 టైమ్స్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడుల వల్ల, 25 టైమ్స్. అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది. ఈ ఒక్క పెట్టుబడి వల్ల మా అంచనా సుమారుగా 1,88,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగాలు కల్పించగలుగుతాం. లోకల్ ఎకానమీలో సుమారుగా 48,000 కోట్ల 5 సంవత్సరాల ఇంపాక్ట్ ఉంటుంది ఒక లోకల్ ఎకానమీ మీద. ఇదంతా మీరు చూస్తే మొదటి మీటింగ్ నేను సెప్టెంబర్ 2024లో గూగుల్ ప్రతినిధులు విశాఖపట్నానికి వస్తే వాళ్ళని హోటల్లో నేను లంచ్ ఆర్గనైజ్ చేసి నేను నా కారులో ఆనాడు అక్కడ తీసుకెళ్లి ఆ
ఎక్కడైతే ఆ డేటా సెంటర్ వస్తున్న స్థలం వాళ్ళు కూడా చూపించడం జరిగింది. కరెక్ట్గా ఒక నెలలో తర్వాత నేను యూఎస్కి వెళ్ళా, మీ అందరూ తెలుసు, అక్కడ గూగుల్ క్లౌడ్ లీడర్షిప్ని కూడా నేను కలుస్తాం జరిగింది. ఒక నెల తర్వాత అంటే నవంబర్లో గూగుల్ ప్రతినిధులు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇదే హాల్లో వాళ్ళు కూడా కలుస్తాం జరిగింది. అక్కడ మేము చర్చించినప్పుడు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలోనే చట్టాలు సవరణ కాకుండా దేశంలో ఉన్న కొన్ని చట్టాలని సవరణ తీసుకురావాలి, కొన్ని అంశాలపైన క్లారిటీ కావాలని వాళ్ళు ఆనాడు కోరటం కూడా జరిగింది. అది నేను స్వయంగా అశ్విని వైష్ణవ్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాను. ఆయన వర్క్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా అనేక మార్లు కలిసారు ఈ అంశం పైన. గౌరవ ప్రధానమంత్రి గారిని ఒక గూగుల్ పెట్టుబడిపైనే 2 సార్లు కలిసి డీటెయిల్స్ అన్ని గౌరవ ప్రధానమంత్రి గారితో చర్చించారు. కనుకనే చర్చించిన తర్వాత అక్కడ అవసరమైన చట్టాల సవరణ కూడా చేశాం. దానివల్లనే ఒక ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కోడిగుడ్డు తెస్తే టీడీపీ గూగుల్ను తీసుకొచ్చిందంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో వివరించారని అన్నారు. గడచిన 3 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విజ్ఞతతో వాళ్ళు మాట్లాడింది వాళ్ళు చూసుకుని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. నిన్న హిస్టారికల్ డే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో $15 బిలియన్ గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ని వైజాగ్లో వస్తానికి ఒప్పందం చేసుకుంటే ఈ రాష్ట్ర బడ్జెటే 3,22,000 కోట్లు అయితే సంవత్సరానికి దాదాపు 25,000 కోట్లు ప్రతి సంవత్సరం లెక్కేసిన 5 సంవత్సరాల్లో 1,32,000 కోట్లు $15 బిలియన్ గూగుల్ సంస్థ పెడతానికి వస్తే అసలు మీరు ఎందుకు విమర్శిస్తున్నారు, మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా అని సూటిగా సుస్పష్టంగా అడగదలుచుకున్నా. ఇండియాలో ఉన్న రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ కూడా రాష్ట్రంగా భావిస్తే 29 రాష్ట్రాలు ఉంటే ఈ గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ అనేది ఆంధ్రాకి వెళ్ళింది ఏంట్రా బాబు అని బాధపడుతున్నారు ఆ మిగతా రాష్ట్రాలు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందని మాత్రం వైసీపీ వాళ్ళు ఏడవటం చాలా బాధాకరం. అలాగే మీ విలేకరులకైనా నాకైనా ఆ వైసీపీ నాయకులైనా మనకి ఏదైనా తెలవకపోతే గూగుల్ చేస్తాం. గూగుల్ దగ్గర సెట్ చేస్తే గూగుల్ నుంచి డేటా తీసుకుంటాం. అట్లాంటి గూగుల్ కంపెనీ వస్తే ఏదో ఊరు పేరు లేని కంపెనీ వచ్చినట్టుగా ఎందుకు మారుతున్నారు? $15 బిలియన్ పెట్టుబడి దేశంలో మొట్టమొదటిసారిగా వచ్చింది. మీరు రాష్ట్ర ప్రయోజనాలను ఆకాంక్షిస్తే, రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తుంటే మీ కోపం లోకేష్ బాబు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాడు, దాన్ని ఎలా అడ్డుకోవాలని మీ దుష్ట ప్రయత్నం తప్ప 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే మీకు మనుగడ ఉండదేమో అనుమానంతో మీరు ఇలా మాట్లాడటం భావ్యం కాదు. ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో $15 బిలియన్ పెట్టుబడి వచ్చినప్పుడు మీరు అన్నీ మూసుకొని వెల్కమ్ టు ఏపీ గూగుల్ అని మీరు కూడా బోర్డు చూపిస్తే ప్రజలు హర్షించేవాళ్ళు. అలాగే మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రభుత్వ మున్సిపల్ హైస్కూల్లో కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉపాధ్యాయులు, విద్యార్థులు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు మాట్లాడుతూ భారతరత్న అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అబ్దుల్ కలాం సమస్త ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన నిరాడంబరుడని, క్షిపణి పితామహుడిగా పేరుగాంచారన్నారు. భారత రాష్ట్రపతిగా ఆయన సేవలు మరువలేనివన్నారు. ఖ్యాత క్షిపణి శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఈరోజు మా పాఠశాలలో అబ్దుల్ కలాం గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు అబ్దుల్ కలాం గారి జయంతి అనగా అక్టోబర్ 15వ తేదీని ఐక్యరాజ్య సమితి 2015వ సంవత్సరంలో ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా, వరల్డ్ స్టూడెంట్స్ డేగా ప్రకటించింది. ఎందుకనగా అబ్దుల్ కలాం గారు ఎల్లప్పుడూ యువతతోనే దేశ భవిష్యత్తు నిర్మితమవుతుందని చెప్పినటువంటి శాస్త్రవేత్తలలో ఒకరు. అలానే
అబ్దుల్ కలాం గారు శాస్త్రవేత్తగా ఉన్నప్పుడు బాలిస్టిక్ క్షిపణి శ్రేణిని రూపొందించడం ద్వారా భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో ఉపగ్రహాలని నిర్మించే స్థాయికి చేరుకుంది. అందుకనే అబ్దుల్ కలాం గారిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా మనం చెప్పుకుంటాము. అలానే అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్నను కూడా అబ్దుల్ కలాం గారికి అందివ్వడం జరిగింది. భారతరత్న, క్షిపణి శాస్త్రవేత్త, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు గొప్ప రచయిత కూడా. అబ్దుల్ కలాం గారు రచించినటువంటి వింగ్స్ ఆఫ్ ఫైర్ కానీ, విజన్ 2020 ఇలాంటి బుక్స్ నేటి యువతకి సివిల్స్ ప్రిపరేషన్లో కూడా ఆదర్శవంతమైనటువంటి పుస్తకాలు. ఈ పుస్తకాలను చదవడం ద్వారా విద్యార్థులలో మంచి స్ఫూర్తిని తెలుసుకొని రగిలించిన వారవుతారు. అలానే అబ్దుల్ కలాం గారు ఎప్పటికీ విద్య ద్వారానే యువత అభివృద్ధిని సాధించగలరని చెప్పినటువంటి సూక్తుల్ని మనం ఎప్పటికీ గుర్తించుకొని విద్యని అందించడం ద్వారా భారతదేశానికి మంచి యువతను అందించాలనేటువంటి ఉద్దేశంతో విద్యార్థులందరూ చదువుకోవాలి, కలలు గనాలి, వారి కలలను సాకారం చేసుకోవడానికి విద్యనే సాధ్యమవుతుంది, విద్యతోనే సాధ్యమవుతుందని తెలిపారు. ఈరోజు అక్టోబర్ 15న మనం ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతిని జరుపుకుంటున్నాము. తమిళనాడులోని రామేశ్వరంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు మన దేశానికి ఒక గొప్ప శాస్త్రవేత్త, 11వ రాష్ట్రపతి. ఆయన చెప్పే మాటలు మనల్ని ఎప్పటికీ ప్రేరేపిస్తూ ఉంటాయి. కలలు కనండి, ఆ కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించండి అని చెప్పిన మాటలు మనకి ఒక గొప్ప ఆదర్శం. ఆయన జీవితం మనకి చాలా విషయాలనే నేర్పించింది. కష్టాలను అధిగమించి విజయాన్ని ఎలా సాధించాలో అని. ఈ సందర్భంగా యువతకు ఆయన ఇచ్చిన సందేశాన్ని తెలుసుకుందాం. కేవలం విజయాలను మించే పైకి రాలేము, అపజయాలను మించి కూడా ఒదగడం నేర్చుకోవాలి.